Hi, IBM, Synopsys, Genpact అండ్ ఆల్సో ఐస్ ఇలాంటి టాప్ మేజర్ కంపెనీస్లో ప్రజెంట్ అయితే హెచ్ఆర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్కి అయితే ప్రజెంట్లీ హైరింగ్ అయితే అవుతుంది. మెయిల్ ఫీమేల్ ఎవరన్నా సరే ఈ రోల్స్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ ఫ్రెషర్స్ ఎవరికైతే అడ్మినిస్ట్రేటివ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చెక్ చేయండి. అండ్ మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్లో అయితే చెక్ చేసి ఖచ్చితంగా జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే ఐబిఎంలో రిక్రూట్మెంట్ అయితే చెక్ చేద్దాం. ఐబిఎం చాలా మంచి కంపెనీ అండ్ మార్కెట్లో కూడా చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్న కంపెనీ. సో ఐబిఎంలో ప్రెజెంట్ అయితే ప్రాసెస్ అనాలిస్ట్ రిక్రూట్మెంట్గా అయితే హైరింగ్స్ అయితే అవుతున్నాయి. దీనికి మీకు ఒకవేళ 1 year ఆఫ్ బీపీఓ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మేజర్గా ప్రిఫరబుల్. అండ్ మీకు హైరింగ్ మీద, మేనేజ్మెంట్ మీద అండ్ టీమ్ మేనేజ్మెంట్ మీద మీకు కానీ ఐడియా ఉంటే ఇంకా బెటర్. అండ్ వర్క్షాప్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మీకు కానీ ఏటీఎస్ అండ్ హెచ్ఆర్ఐఎస్ సిస్టమ్స్ మీద, ట్రాకింగ్ సిస్టమ్స్ మీద మీకు కానీ అప్డేట్ కానీ లేకపోతే దాని మీద ఎక్స్పర్టైజ్ కానీ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉంది. అండ్ మేజర్గా మండే టు ఫ్రైడే అయితే ఉంటుంది వర్కింగ్ అవర్స్. శాలరీ అయితే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఐబిఎం లాంటి కంపెనీలో శాలరీ మెయిన్గా అయితే మార్కెట్ వాల్యూ కంటే అబవ్ అయితే జనరల్గా ఉంటుంది. సో మా రీసెర్చ్ ప్రకారం అయితే 5 LPA స్టార్టింగే 5 LPA నుంచి అయితే ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఐస్, ఐ మీన్ ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రజెంట్ అయితే హెచ్ఆర్ ఆపరేషన్ అనలిస్ట్ రోల్ అయితే ఉంది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ వర్క్ షెడ్యూల్ వచ్చేసి అట్లీస్ట్ 4 days ఫ్రమ్ ఆఫీస్ అండ్ మిగతా 1 day మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయొచ్చు. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ రోల్ ఈస్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఒకవేళ మీకు హెచ్ఆర్ సైడ్ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్స్ కానీ మీకు ఇంకొంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. ఎంఎస్ ఎక్స్ఎల్ మీద అయితే ఐడియా ఉండాలి. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఆల్సో మీకు ఐసిఎంఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ అండ్ ఆల్సో ఒరాకిల్ హెచ్సిఎం క్లౌడ్ అప్లికేషన్ ట్రాకింగ్ మీద అయితే కొంచెం ఎక్స్పర్టీజ్ అయితే ఉండాలి. అండ్ ఈ కంపెనీ మీద అయితే పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ మేజర్గా బల్క్ హైరింగ్ అయితే అవ్వట్లేదు, బట్ వేరే రోల్స్కి అయితే బల్క్ హైరింగ్ అవుతుంది. దాని గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్తో సహా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. ఈ కంపెనీది శాలరీ మాత్రం ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు. బట్ మా రీసెర్చ్ ప్రకారం మేము చెక్ చేసిన దాని ప్రకారం అయితే 3.6 అబోవ్ అయితే ఉంటుంది. అండ్ మీది నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది పర్ వీక్ ఒకసారి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి లింక్ ఉంది. ఆర్ ఎల్స్ మన యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తుంది లింక్. దానికి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే కంపెనీ వచ్చేసి జెన్పాక్. జెన్పాక్లో అయితే ఇప్పుడు మాస్ హైరింగ్ అయితే అవుతుంది ఫర్ దిస్ రోల్. సో బేసికలీ ఈ రోల్ వచ్చేసి కన్సల్టెంట్ సర్వీస్ డెస్క్. ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి అయితే ఫ్రమ్ హైదరాబాద్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనం చెక్ చేసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ సర్వీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద అయితే ఖచ్చితంగా ఐడియా అయితే ఉండాలి. అండ్ వర్క్ ఆన్ టైం అయితే ఖచ్చితంగా ఉండాలి, ఐ మీన్ టైం మేనేజ్మెంట్. ఒకవేళ మీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్, ఐటీ సైడ్ ఆర్ ఎల్స్ టెక్నికల్ సైడ్ కానీ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ మీకు స్ట్రాంగ్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మచ్ మోర్ ప్రిఫరబుల్. ఈ రోల్కి శాలరీ ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు, బట్ మా అనాలిసిస్ ప్రకారం మేము చేసిన రీసెర్చ్ అయితే 3 LPA అబోవ్ అయితే ఉంటుంది. బికాజ్ ఇది ఇంకా బేసిక్ రోల్ కాబట్టి. సో ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ రూల్కి అయితే అప్లై చేయండి. మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే జెన్పాక్ట్ ఈజ్ వన్ మోర్ గుడ్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా మీరు కానీ మీ కెరీర్ స్టార్ట్ చేస్తే మీకు కూడా కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి సినాప్సిస్. సినాప్సిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ కంపెనీ టు జాయిన్ యువర్ కెరియర్. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి సినాప్సిస్. సినాప్సిస్లో అయితే ప్రెజెంట్లీ మనం పీపుల్ టెక్నాలజీ అనలిస్ట్ రోల్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. అండ్ సినాప్సిస్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ వేర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. అండ్ ఈ కంపెనీ మీద అయితే మార్కెట్లో చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఈ రోల్కి అయితే ప్రెజెంట్లీ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక.
సో ఈ రోల్కి మీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్ ఎల్స్ మీకు బిజినెస్ మేనేజ్మెంట్ మీద, ఆర్ ఎల్స్ మీకు హెచ్ఆర్ సైడ్ కానీ మీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కన్వర్జన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ పీపుల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లైక్ హెచ్ఆర్ఎస్డి, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇలాంటి సాఫ్ట్వేర్ మీద మీకు ఎక్స్పర్టైజ్ ఉంటే బాగుంటుంది. నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, ఏదైనా కోడింగ్ సర్వీస్ కానీ లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ మీద కానీ మీకు అనాలిసిస్ కానీ ఎక్స్పర్టైజ్ కానీ ఉంటే సరిపోదు, దాని మీద మీకు సర్టిఫికేషన్ కూడా ఉండాలి. సర్టిఫికేషన్ ఉంటే కంపెనీస్ ఖచ్చితంగా మిమ్మల్ని మచ్ మోర్ ప్రిఫరబుల్ క్యాండిడేట్గా చూస్తారు ఫర్ దేర్ జాబ్ రోల్. సో గైస్, మీరు కోర్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు, ఖచ్చితంగా సర్టిఫికేట్ కూడా తీసుకోండి దాని మీద. అండ్ ఈ రోల్కి అయితే శాలరీ ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు, మేము చేసిన రీసెర్చ్ వర్క్ అయితే 4.5 ఆర్ టు 6 ఎల్పిఏ మధ్యలో అయితే ఉంటుంది ఫర్ దిస్ జాబ్ రోల్. అండ్ మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు లేటెస్ట్ జాబ్ పోస్టింగ్స్ మీద అప్డేట్స్ అయితే కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇంకొన్ని జాబ్స్ గురించి మనం వీడియోలో మెన్షన్ చేయలేదు, బట్ వాటి గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే విత్ డీటెయిల్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.